జన్మదినోత్సవం. ఆయన భారతదేశంలో మొట్టమొదటి మానవ వనరుల వికాస శాఖ నిర్వహించారు. అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్. తీసుకున్నా ఆల్రెడీ. దగ్గర मैंने राम रतन धन पायो, मैंने राम रतन धन पायो। लास्ट मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, हरख हरख जस गायो पायो जी मैंने हरख। నరసింహారావు గారు మొట్టమొదటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్. మానవ వనరులని ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక మంత్రాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనకే వచ్చింది. డెవలప్మెంట్ మినిస్టర్, హెచ్ఆర్డీ మినిస్టర్ భారతదేశంలో. ఆ తర్వాతే ఆ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు అంతా విద్యాశాఖ, శాఖలను కలిపి మానవ వనరుల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హెచ్ఆర్డీ ఈరోజు పి నరసింహారావు గారి జన్మదినోత్సవం. ఆయన భారతదేశంలో మొట్టమొదటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా పదవి బాధ్యత నిర్వహించారు. అంతకుముందు మానవ వనరుల వికాస మంత్రిత్వ శాఖ అనేది ఉండేది కాదు. దానికి వేరువేరు శాఖలు ఉండేవి. విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, అలాగే వేరువేరు శాఖలు, సాంస్కృతిక శాఖ, ఇలా వేరువేరు శాఖలు ఉండేవి. అనేక రకాల శాఖల్ని కలుపుతూ మానవ వనరుల వికాసం కోసం మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ అంటారు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ. దానికి రాజీవ్ గాంధీ గారు పి నరసింహారావు గారికి ఉన్న తెలివితేటల్ని, ఆయనకున్న అద్భుతమైన మేధాశక్తిని, జ్ఞాన సంపదని గుర్తించి ఆయన మంత్రిగా నియమించడం జరిగింది. ఆయన అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి. ఆయన జన్మదినోత్సవం రోజున ఈరోజు నేడు ఇక్కడ ఆయన సమాధి దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం. ఆయన అపర చాణక్యుడు, గొప్ప డిప్లొమాట్.